నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చెరువుల్ని కబ్జా చేసి స్థిరాస్తి వ్యాపారాలు చేస్తున్న వైకాపా నేతలు మంత్రులు ఎమ్మెల్యేల అండతో ఆగడాలు ఏమీ చేయలేక మిన్నకుంటున్న అధికారులు 27 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన వైకాపా పలువురు మంత్రుల స్థానాల్లో మార్పు ఎంపీలకు ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు నేడు కాకినాడలో జగన్ పర్యటన పింఛన్లను 3000కు పెంచే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం తెలంగాణలో ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరన్న ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ టీచర్లు నేడు తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నామినేటెడ్ పదవులు పార్లమెంటు ఎన్నికలపై చర్చ రాహుల్ గాంధీ న్యాయయాత్రపై సమాలోచనలు హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం కీలక ప్రకటన కొత్త నిబంధనలకు అమలులోకి రాలేదని స్పష్టీకరణ విస్తృత చర్చలు జరిపాకే నిర్ణయం తీసుకుంటామని హామీ జపాన్ పెను భూకంపంలో 57కు చేరిన మృతుల సంఖ్య శిథిలాల్లో పౌరులు చిక్కుకొని ఉండొచ్చని అనుమానం కొనసాగుతున్న సహాయక చర్యలు నేటి నుంచి ఇండియా దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ సమన్ చేయాలనే పట్టుదలతో రోహిత్ సేన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకుల వ్యవసాయాలు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో తప్పేముందంటారా? అవి వాళ్ల సొంత భూములైతే తప్పేలేదు, కానీ సర్కారీ భూములతో దందా చేస్తున్నారు. చెరువుల్ని చెరబట్టి చేస్తున్న స్థిరాస్తి వ్యాపారాలు, సాగునీటి వనరుల్ని విధ్వంసం చేసి వ్యవసాయ క్షేత్రాలు, ఇలా చెరువుల్ని అధికార పార్టీ నేతలు సొంత జాగీరుల్లా అనుభవిస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి అనుచరులు చెరువు గర్భాన్ని వ్యవసాయ క్షేత్రంలో కలిపేసుకుంటే మరో మంత్రి అనుచరులు ఏకంగా లేఅవుట్ వేశారు. ఏపీలో ప్రతి జిల్లాలోనూ ఇదే దందా. ప్రభుత్వ హెచ్చరికల బోర్డులు అధికార పార్టీ అరాచకాలకు కాపలాకు తప్ప దేనికి పనికిరావడం లేదు. ఇది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో వేసిన భారీ లేఅవుట్. నిజానికి ఇది వాగులు గెడ్డలు ప్రవహించే మార్గం. ఆ మార్గాన్నే ఇలా తొలిచేసి మలిచేశారు. 1-2 కాదు, దాదాపు 10 ఎకరాలు చెరబట్టినట్లు అధికారుల సర్వేలోనే తేలింది. ఈ కబ్జాతో రంగబోలు గెడ్డ రిజర్వాయర్లోకి నీళ్లు చేరడం లేదని స్థానిక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కబ్జాకోరులు సాక్షాత్తు మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరులే. ఇది స్థిరాస్తి వ్యాపారి వ్యవసాయ క్షేత్రం. కాకపోతే ఇందులో అసలు ఎంతుందో ఆక్రమణ కూడా అంతే ఉంది. అనకాపల్లి జిల్లా తారువ గ్రామం సర్వే నెంబర్ 179లో రెడ్డివారి చెరువు ఉంది. ఈ చెరువులో 4.17 ఎకరాలను స్థిరాస్తి వ్యాపారి తన వ్యవసాయ క్షేత్రంలో కలిపేసుకున్నారు, చదును చేసేసుకున్నారు. మరి మన అధికారులు ఊరుకుంటారా? అక్కడికి వెళ్లారు. ఇదిగో ఈ హెచ్చరిక బోర్డు పెట్టేసి పలాయనం చిత్తగించారు. సదరు స్థిరాస్తి వ్యాపారి బోర్డును పీకి పక్కనేశారు. చెరువు గర్భాన్ని దర్జాగా మాయం చేశారు. ఏంటి ఆయన ధైర్యం అంటారా? ఆయనకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆశీస్సులున్నాయి. ఈ ఊరు కూడా ముత్యాల నాయుడు స్వగ్రామమే. అందుకే అధికారులు ఆయనతో మనకెందుకొచ్చిన గొడవంటూ అటువైపే చూడటం లేదు. ఇక గుంటూరు జిల్లా పెదకాకాని సర్వే నెంబర్ 653లోని రజక చెరువును వైకాపా నాయకుల్లో ఒక వర్గం చెరబట్టింది. శివాలయం రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా అక్కడ తొలగించిన మట్టిని ఈ చెరువులో డంప్ చేయించారు. చదును చేసి ఖాళీ స్థలంగా మార్చారు. ఇదేంటని అధికారులు ప్రశ్నిస్తే అక్కడ కమ్యూనిటీ హాళ్లు కట్టాలని హూంకరించారు. ఇలా చేయడానికి వీల్లేదని, ఆ చెరువులోకి ఎవరూ వెళ్లొద్దంటూ తహసీల్దార్ ఆదేశించారు. ఆక్రమణలు మాత్రం అలాగే ఉన్నాయి. మామూలు వైసీపీ వాళ్ళు ఆక్రమించింది 7 సెంట్లు చిల్లర ఉండిద్దండి. ఇంకా మేము రాకపోతే మొత్తం ఆక్రమించుకుంటూ పోయేవాళ్ళని. ట్రాక్టర్లు మొత్తం అప్పుడు ఆపేశారండి. మేము వచ్చి అడగంగానే వీళ్ళు మా చెరువు కబ్జా చేసి ఇక్కడ ఎందుకు కడతారండి? కావాలంటే గవర్నమెంట్ ఏదో ఒక స్థలం కొనుక్కొని అక్కడ కట్టించవచ్చు కదండి. ఇది గుంటూరు నగరంలోని ఎస్వీఎన్ కాలనీ వెనుకగా ఉండే నేతాజీ నగర్ చెరువు. ఒకప్పుడు 10 ఎకరాలకు పైగా ఉండేది. ఇప్పుడు కబ్జా కోరల్లో కరిగిపోయి 2 ఎకరాలే మిగిలింది. గృహ నిర్మాణ వ్యర్థాలను ఆ చెరువులో డంప్ చేస్తున్నారు. ఆ తర్వాత చదును చేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. వైకాపా నాయకుల అండదండలుండడంతో కార్పొరేషన్ అధికారులు కబ్జాకోరుల జోలికెళ్లడం లేదు. మొక్కుబడిగా ఇలా హెచ్చరిక బోర్డు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. కర్నూలు జిల్లాలోనూ వైకాపా నాయకులు చెరువుల్ని ఆక్రమించేస్తున్నారు.
పత్తికొండ చెరువు భూముల్ని మండల వైకాపా నాయకుడు నూర్ బాషా చెరబట్టారు. వందల ట్రిప్పులు మట్టి తోలి చదును చేసేవారు. ఆయకట్టుకు నీళ్లందడం లేదని రైతులు గొడవ చేస్తే వాళ్లపైన నూర్ బాషా దాడి చేశాడు. ఆలూరు సమీపంలో చెరువు స్థలాన్ని ఆక్రమించేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చదును చేశారు. ఆ తర్వాత వివాదం రచ్చకెక్కడంతో ఇలా వదిలేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొండజూటూరు చెరువు మధ్యలో అధికార వైకాపా నాయకులు ఏకంగా రోడ్డు వేసేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు. కడప నగరంలోని పాలకొండలు, రిమ్స్, తెలుగుగంగ కాలనీ, బలిజపల్లి తదితర ప్రాంతాలు బుగ్గవంక వరద సమయంలో జలమయమవుతున్నాయి. చెరువులు, అలుగులు, వాగులు, వంకలు ఆక్రమణల్లో అదృశ్యమయ్యాయి. పేదల ఇళ్లు కూల్చడం తప్ప పెద్దల ఆక్రమణలకు ప్రభుత్వానికి పట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో చెరువుల ఆక్రమణలకు అంతే లేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చిన్న పెద్ద చెరువులు 1200కు పైగా ఉంటే దాదాపు 1000 చెరువులు ఆక్రమణల్లోనే ఉన్నాయి. లావేరు మండలంలో చిట్టగెడ్డ, ఆదపాక, బుడుమూరు, పెద్దగడ్డలను ఆనుకొని జాతీయ రహదారి ఉంది. ఇక్కడ ఎకరా భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే అదునుగా కొందరు చెరువును చదును చేసి ప్లాట్లమ్మేస్తున్నారు. అధికార పార్టీ ఆక్రమణల పర్వంలో ఇవి కొన్ని మాత్రమే. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా అధికార పార్టీ నేతలు వాళ్ల స్థాయికి తగినట్లు చెరువులు కప్పెట్టేశారు. అధికారం అండతో వ్యవసాయమో వ్యాపారమో చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు ఎదురుగాలి వీస్తోందన్న సర్వే రిపోర్టుల నేపథ్యంలో సీఎం జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అనాలోచిత నిర్ణయాలు, చేష్టలతో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మార్చేస్తూ వారితో బంతాట ఆడుతున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు గల్లంతవగా మరికొన్ని చోట్ల వారసులకు టికెట్లు కేటాయించారు. వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న వేళ ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకు వైకాపా అధినాయకత్వం మార్పు చేర్పుల పేరుతో చేస్తున్న కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల టికెట్లతో బంతాట ఆడుతోంది. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తోంది. మంగళవారం 27 పేర్లతో జాబితాను ప్రకటించింది. గత నెల 11న వెల్లడించిన 11 మందితో కలిపితే ఇప్పటి వరకు 38 మంది సమన్వయకర్తల స్థానాల్లో మార్పులు చేసింది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో, తమ టికెట్ ఏమవుతుందో ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ పరిస్థితి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజా జాబితాలో ఎస్సీ ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబును పూర్తిగా పక్కన పెట్టేయగా గొల్ల బాబూరావు స్థానంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులను తీసుకొచ్చారు. బాబూరావును రాజ్యసభకు పంపుతున్నారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు ఉషశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు, వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం గ్రామీణానికి మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్కు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు ఏ టికెట్ ఇస్తారో చెప్పకుండా గాల్లో పెట్టారు. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్సభ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారంటున్నారు. దీన్నింకా అధికారికంగా ప్రకటించాలి. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గానికి మార్చారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్తో ఎంపీకి మొదటి నుంచి వర్గపోరు కొనసాగుతుంది. రంగయ్య వర్గానికి చెందిన నాయకుడు కళ్యాణదుర్గం పురపాలక సంఘానికి చైర్మన్ గా ఎన్నికైనా చాలా కాలం పాటు ఆయన్ను బాధ్యతలు చేపట్టనివ్వకుండా మంత్రి అడ్డుకున్నారని ఎంపీ వర్గం ఆగ్రహంతో ఉంది. ఇరు వర్గాల వారు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే ఇప్పుడు రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుకొండకు మార్చారంటున్నారు. రంగయ్య సామాజిక వర్గం ఓట్లు కళ్యాణదుర్గంలో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. బళ్ళారికి చెందిన మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి జోలదరాశి శాంత మంగళవారం మధ్యాహ్నం వైకాపాలో చేరారు. ఆమెకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించేశారు. గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎంపీ మార్గాని భరత్ మొదటి నుంచి రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే తన పట్టును నిలబెట్టుకునేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ప్రయత్నించడంతో ఆయనకు భరత్కు మధ్య వర్గపోరు సాగింది. ఎప్పటికైనా అక్కడ పాగా వెయ్యాలని ఎప్పటికప్పుడు రాజకీయ పలుకుబడి లేని వారిని పార్టీ సమన్వయకర్తలుగా నియమింపజేస్తున్నారు. ఇప్పుడు భరత్కే ఆ టికెట్ ఖరారైంది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత 2019లో ఎంపీలుగా ఎన్నికైనా అప్పటి నుంచే తాము కోరుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మాధవి అటు పాడేరు, ఇటు అరకుపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు అరకు దక్కింది. వంగా గీత గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంపైనే దృష్టి సారించారు. ఇప్పుడదే టికెట్ ఆమెకు వచ్చింది.
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు లోక్సభకు, పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ అనంతపురం లోక్సభకు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. శంకరనారాయణపై పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పారు. శంకరనారాయణ సామాజిక వర్గ ఓట్లు అనంతపురం జిల్లాలో భారీగా ఉన్నందున ఆయన్ను పక్కన పెడితే పార్టీకి ఇబ్బంది కలగవచ్చనే అంచనాతో అనంతపురం లోక్సభ టికెట్ ఆయనకు ఖరారు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. అక్కడ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో యుద్ధమే చేశారు. బోస్ వర్గీయులపై మంత్రి మనిషి దాడికి దిగేంత వరకు పరిస్థితి వెళ్లింది. వీరి వ్యవహారంలో సీఎంఓలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. చివరకు తనకు లేదా తన కుమారుడికి రామచంద్రపురం టికెట్ ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసైనా సరే స్వతంత్రంగా పోటీ చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. ఎట్టకేలకు ఆయన కుమారుడికి ఇప్పుడు రామచంద్రపురం సమన్వయకర్త పదవి దక్కింది. ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ను పలుమార్లు కలిసి విన్నవించారు. వీళ్లలో కొందరైతే తాము రాజకీయంగా రిటైర్ అయిపోతామని చెప్పారు. కానీ ఈసారి వారసులకు టికెట్లు ఇచ్చేది లేదు. మీ వారసులను నియోజకవర్గాల్లో తిప్పండి, కానీ ఈ ఎన్నికల్లో మీరే పోటీ చేయాలంటూ అప్పట్లో చెప్పిన జగన్ ఇప్పుడు కాస్త తగ్గినట్లున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి, పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి, రామచంద్ర అసెంబ్లీ టికెట్ ను ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కు ఖరారు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరీ ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మల్లాది విష్ణు, చెన్నకేశవరెడ్డి, పివి సిద్ధారెడ్డి, కొండేటి చిట్టిబాబు, గొల్ల బాబురావు టికెట్లు గల్లంతయ్యాయి. తెల్లం బాలరాజుకు బదులు ఆయన భార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల గెలిపే లక్ష్యంగా ఆఖరి వరకు ఇన్ఛార్జీల మార్పులు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇటీవల 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చామని, తాజాగా మరో 27 మందిని ప్రకటించామని అన్నారు. ఇంకా మార్పులు చేర్పులు ఉంటే మీడియా ముందుకొచ్చి వెల్లడిస్తామని, లేకపోతే రాము అని బొత్స స్పష్టం చేశారు. ఏదైతే గెలుపుకి అవకాశాలు ఉంటాయో, ఎవరైతే ప్రజాసేవలో అంకితమై ఉన్నారో వారిని, అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకి అవకాశం చేయాలనేది, అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళని పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన. గెలిపే ధ్యేయంగా 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఆఖరి వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని చేస్తాం, ఎవరు చేయదా, ఏంటనేది ఎప్పుడనేది దీనికి అంటూ లేదు. 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. వైకాపాలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేదంటూ ఏపీ వ్యాప్తంగా దళిత ఎమ్మెల్యేలను మార్చేస్తూ అగ్రకులాల వారికి మాత్రం మళ్లీ సీట్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. అంటే కేవలం దళితులపై మాత్రమే వ్యతిరేకత ఉందా అని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే సర్వేలు చేసే ఐపాక్ పేరు చెప్పి తనకు సీటు నిరాకరించడం దారుణమన్నారు. కర్మ మేమే పాపం చేసాం, మేము పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి. నేను దళితులు పుట్టికి వేస్తాం. మేము మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళు అడిగి చేస్తాం. అడుగునే చేయలేం కదా, మాకు ఏమైనా పౌరులు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తేగా మేము చేస్తానికి అవుతుంది. మాకు ఏమి ఇవ్వకుండా మీరు చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా, ఎవరితో చెప్పుకోవాలా? ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు వచ్చేసి. ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి చేయాలని సర్కారు తుది నిర్ణయానికి వచ్చింది. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో అర్హత సాధించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి ఎన్సీటీఈ 2010లోనే నిబంధనలను నిర్దేశించింది. అయితే కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు. ఈ క్రమంలో టెట్ ఉన్న వారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి పొందేందుకు టెట్లో పాస్ అయిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబర్ 27న హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. దాంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెస్టెడ్ హెచ్ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్లు ఆగిపోయాయి.
నామినేటెడ్ పదవులు పార్లమెంటు ఎన్నికలు ప్రధాన అజెండాగా నేడు తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో నామినేటెడ్ పదవులు భర్తీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, 3 మంత్రులు హాజరు కానున్నారు. నామినేటెడ్ పదవుల గురించే సమావేశంలో చర్చిస్తారని తెలియడంతో పదవుల కోసం వేచి చూస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. గడిచిన వారం రోజులుగా ఆశావహులు కర్ణాటక మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, స్థానిక నాయకులు, ఏఐసీసీ కార్యదర్శుల ద్వారా నామినేటెడ్ పదవుల కోసం లాబింగ్ వేగవంతం చేశారు. పీసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంతో పాటు రాహుల్ గాంధీ చేపట్టనున్న న్యాయయాత్రపై చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భారస గెలిస్తేనే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకోగలమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేశాకే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. భాజపా, కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తాయన్న ఆయన జాతీయ పార్టీలకు తెలంగాణ బాగోగులు అవసరం లేదన్నారు. నేను గెలవలే 15 వస్తాయన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చింది లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయి. కరెంటు బిల్లులు కట్టద్దన్నారు, మాట తప్పిండ్రు. బోనస్ ఇస్తామన్నారు, మాట. భారతీయ న్యాయ సంహిత కింద ఇటీవల కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తున్న క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మంగళవారం అఖిల భారత మోటార్ రవాణా కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మున్ముందు చట్టాలు అమలు చేయాలనుకున్నప్పుడు అందరితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించాలని కోరారు. ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस के प्रतिनिधियों से आज 2 जनवरी 2024 को विस्तृत चर्चा की। सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं। हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा 106(2) को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा। हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने अपने कामों पर वापस लौट आएं। धन्यवाद। ముఖ్యమంత్రి జగన్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పింఛన్ పెంపు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి భానుగుడి సెంటర్కు అనుసంధానం చేసే కొండయ్యపాలెం వంతెనను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 9.5 కోట్లతో నిర్మించిన వివేకానంద పార్క్లో స్కేటింగ్ రింగ్ను జగన్ ప్రారంభించనున్నారు. మరోవైపు సీఎం సభకు భారీగా ప్రజలను తీసుకొచ్చేందుకు ప్రజాప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసరా పింఛన్లు 3,000 రూపాయలకు పెంచుతుండటంతో లబ్ధిదారులంతా తప్పనిసరిగా సీఎం సభకు రావాల్సిందేనని వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సభకు రాని వాళ్లకు పింఛన్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. భారీగా జన సమీకరణ కోసం కాకినాడ నగరం, గ్రామీణం, కరప, కాజలూరు, తాళరేవు మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి పర్యటనలు తిరిగి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నేడు విజయనగరం, బొబ్బిలి, తెర్లాం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి స్వయంగా కలిసి ధైర్యం చెప్పనున్నారు. అక్టోబర్ నెలలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించిన భువనేశ్వరి చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇవాటి నుంచి నిజం గెలవాలి పర్యటనను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రతి వారం 3 రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో దాదాపు 200 మంది చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించడంతో ఆయా కుటుంబాలన్నింటినీ భువనేశ్వరి పరామర్శించనున్నారు. రేపు శ్రీకాకుళం, 5వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పెద్ద మనసు చాటుకున్నారు. సుమారు 1,33,00,000 రూపాయల విలువ చేసే తన 6.65 ఎకరాల వ్యవసాయ భూమిని మైలారంపల్లి గ్రామానికి చెందిన 165 మంది పేదలకు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 2.5 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు అందజేశారు. పీఏబీఆర్ జలాశయాన్ని ఆనుకొని ఉన్న మైలారంపల్లి గ్రామం గత ఏడాది ముంపునకు గురైంది.
అక్కడి ప్రజలు పడిన ఇబ్బందులు వేదనను కళ్లారా చూసిన కేశవ్ తట్టుకోలేక తన భూమిలో ఇల్లు కట్టుకోవడానికి వారికిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో తన భూమిని సాయంగా ఇచ్చినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. హైదరాబాద్ను కాలుష్యరహిత అర్బన్ గ్రోత్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, సభ్యుడు వికే సారస్వత్ సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లపై చిత్తశుద్ధితో కలిసి పనిచేయనున్నట్లు నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపాయి. కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి తగిన వాటా ఇవ్వాలని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు వనరులు సమకూర్చాలని రేవంత్ కోరారు. 16వ ఆర్థిక సంఘంలో తెలంగాణకు కేటాయింపులు పెంచాలన్నారు. విద్య, వైద్య రంగాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన 1800 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారిలో నైపుణ్య అభివృద్ధిపై చర్చించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపు, కేంద్రం నుంచి తగిన సహకారంపై చర్చ జరిగింది. సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే తరహాలో పీపీపీ విధానంలో మూసీ అభివృద్ధికి సహకారం అందించాలని రేవంత్ అభ్యర్థించారు. నీతి ఆయోగ్ చేపట్టే చర్యలకు ప్రభుత్వం తరపున నిర్మాణాత్మక మద్దతు, సహకారం ఉంటుందని సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దయింది. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 3 లక్షల ఆర్థిక సాయం చేసేలా గృహలక్ష్మి పథకాన్ని రూపొందించారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు దరఖాస్తులు స్వీకరించగా కొందరికి మంజూరయ్యాయి. అయితే సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షలు ఇస్తామని 6 గ్యారెంటీల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కొత్త పథకం అమలు కోసం కసరత్తు చేస్తున్న సర్కారు పాత గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ పోర్టల్లో కలెక్టర్లు జారీ చేసిన మంజూరు పత్రాలను రద్దు చేస్తున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా 4 అంతస్తుల భవనంలో ముందు భాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భవనం అగ్నికీలల్లో చిక్కుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 5 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి క్రితమే అక్కడ పనిచేసే సిబ్బంది మాల్ మూసివేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంటలు ఎగిసిపట్టడంతో పెద్ద ముప్పు తప్పింది. విద్యుత్ ఆఘాతం కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన పెను భూకంపంలో మృతుల సంఖ్య 57కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. భవన శిథిలాల కింద వందల సంఖ్యలో పౌరులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ విపత్తు కారణంగా వేల కొద్ది భవనాలు, వాహనాలు, బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇషికవా సమీప ప్రాంతాలు ఇంకా భూ ప్రకంపనలతో వణుకుతున్నట్లు చెప్పారు. మంగళవారం కూడా 6 సార్లు భూమి కంపించినట్లు తెలిపారు. వాజిమా నగరంలోని అసైచి వీధిలో విపత్తు కారణంగా ఏర్పడ్డ మంటల్లో 200 భవనాలు కాలిపోయినట్లు వెల్లడించారు. ఈ విపత్తు వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటికిప్పుడు దాన్ని అంచనా వేయలేమని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం ధాటికి కొన్ని ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సరఫరా, సెల్ సిగ్నళ్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్ముందు మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని మంగళవారం అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం 1000 మంది సైనికులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మంగళవారం ప్రభుత్వం జారీ చేసిన సునామీ హెచ్చరికలను సడలించింది. సునామీ కారణంగా దెబ్బతిన్న రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు జపాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. లెబనాన్ రాజధాని బీరూట్ శివారులో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకరైన సలెహ్ అరౌరీ మృతి చెందాడు. డ్రోన్ దాడితో జరిగిన పేలుడులో 6 మరణించినట్లు లెబనాన్ అధికారి వెల్లడించారు. మృతుల్లో అరౌరీ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. హెజ్బొల్లాకు గట్టి పట్టున ప్రాంతమైన దక్షిణ బీరూట్ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసిన లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్ మికాతి ఇజ్రాయెల్ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని ధ్వజమెత్తారు.